తల్లిదండ్రుల పాపం బిడ్డలకు వస్తుందా? తల్లిదండ్రుల పాపం బిడ్డలకు వస్తుందా? నిర్గమకాండం 20వ అధ్యాయము 10 ఈ విషయం రాయబడింది. నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా నీ దేవుడు నేను యెహోవానగు, నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారికి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అన్నాడు. దేవుని ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు అన్నాడు. 3-4 తరాల వరకు వస్తుంది ఈ శాపం అన్నాడు. ఎవరిని? ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు అన్నాడు. దోషము పిల్లల మీదకి వస్తుంది అన్నాడు. సో తల్లిదండ్రుల పాపం బిడ్డలకు వస్తుంది అని ఈ వచనాన్ని బట్టి స్థాపించారు అన్నమాట. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. 1 నుంచి 4 వచనాలు చదువుతున్నాను, చూడండి. మళ్ళా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చేదరే. ఇశ్రాయేలు దేశంలో వచ్చి ఈ సామెత మీరు ఎందుకు పలికెదరు? ఆ జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేల్లో మీరు ఇక పలకరు. ఇదే యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయి వాడెవడో వాడే మరణము నందును అన్నాడు. ఇశ్రాయేల్లో ఒక సామెత ఉందంట. ఏంటంటే ఆ సామెత, తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లలు పళ్ళు పులుస్తున్నాయట. పిల్లలు పళ్ళు పులుస్తున్నాయట. అది సామెత. ఇశ్రాయేల్లో మీరు ఇలాంటి సామెత ఎందుకు చెప్తున్నారు? నా జీవము తోడు ఇశ్రాయేలు మీరు ఇలా పలకరు. పాపం చేయి వాడెవడే వాడే మరణము నందును అన్నాడు. వాడే మరణము నందును. తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయా? అంటే తండ్రులు పాపం చేస్తే పిల్లలకు పాపం వస్తుందా? అది అన్ని మతాల్లో ఉంది ఈ నమ్మకం. వాడంత దుర్మార్గుడు కాబట్టి అలాంటి పిల్లలు పుట్టారా అని అనేవాళ్ళు ఉన్నారు. ఏం వాడొక్కడే ఊళ్ళో దుర్మార్గుడా? ఇంక లేరా? ప్రపంచంలో దుర్మార్గులు లేరా? వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా అలా ఎందుకు లేరు మరి? ఎవడో ఒకటికి అలాంటి దౌర్భాగ్యం వచ్చింది. మిగతా వాళ్ళు అందరూ అంతకంటే దుర్మార్గులు అయిన వరకు మంచి పిల్లలే పుడుతున్నారుగా. ప్రాక్టికల్ గా ఆలోచించాలిగా. కామన్ సెన్స్ అనేది దేవుడు మనకి ఇచ్చాడుగా. దాన్ని బట్టి ఆలోచించాలి కదా. తండ్రులు చింతకాయలు తింటే పిల్లల పళ్ళు ఎలా పులుస్తాయి? ఎవడు తింటే వాడి పళ్ళే పులుస్తాయి. ఎవడికి ఆకలి అయితే వాడే తినాలి. తండ్రికి ఆకలి అయితే పిల్లోడు ఆహారం అవసరం లేదు. పిల్లోడికి ఆకలి అవుతుంది కాబట్టి తండ్రి తింటే పిల్లోడు ఆకలి తీరదు. ఎవడు పాపం చేస్తే వాడే అన్నాడు. అక్కడ వివరణిస్తే ఏమన్నాడంటే, ఒకడు బహు దుర్మార్గంగా బతుకుతున్నాడు, నీచంగా జీవిస్తున్నాడు. అతనికి ఒక బిడ్డ పుట్టాడు. పుట్టినవాడు తండ్రి చేసే నీచ కార్యాలు దుర్మార్గాలు చూసి ఇలాంటివి నేను చేయకూడదు అని తాను నీతిని అనుసరిస్తూ బతుకుతున్నాడు. ఈ దుర్మార్గుని దేవుడు శిక్షించి నెట్టేశాడు. మరి అది గమనించిన అతని కుమారుడు నీతిగా బ్రతకడానికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఇప్పుడు ఆ దుర్మార్గుడితో కూడా అది కుమారుని కూడా దేవుడు శిక్షిస్తాడా? మళ్ళీ ఈ నీతిపరుడికి మళ్ళా ఇతనికి కూడా ఒక బిడ్డ పుట్టాడు. వాడు మా తండ్రిలాగా నీతిగా ఉంటే ఈ భూమి మీద అంత విధానం ఉండదు, కాబట్టి నేను మా నాన్నలాగా కాదు, నేను నా ఇష్టానుసారంగా బతుకుని వాడు వెళ్ళిపోయాడు. తండ్రి నీతిగా బతికాడు కాబట్టి కుమారుడు ఎట్ట బతికినా వాడిని వదిలేస్తాడా? వాడంత దుర్మార్గుడై అందరినీ హింసిస్తున్నా, అందరిని బాధిస్తున్నా, అందరికి అన్యాయం చేస్తున్నా దేవుడు అతను వదిలేస్తాడా? వదిలేడు కదా. కాబట్టి అక్కడ పాయింట్ ఏంటంటే 20వ వచనం
పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదనియు, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును అన్నాడు. కాబట్టి తండ్రి దోష శిక్షను కుమారుడు మోయడు, కుమారుడు దోష శిక్షను తండ్రి మోయడు. ఎవడు పాపం చేస్తే వాడే మరణము నొందును అన్నాడు. ఎవడు పాపం చేస్తే వాడే మరణం. మన దేశ చట్టం ఉంది. ఎవరో ఒక అతను రోడ్డు మీద ఎవరినో చంపేసి పరారైపోయాడు. ఆ చంపిన వాడు ఎవరో తెలుసుకున్నారు ప్రభుత్వం. పోలీసులో చేంజ్ చేశారంటే ఆ పంపిన వాడి కోసం వెతికినప్పుడు వాడు దొరకలేదు, కానీ అతని భార్య అతని పిల్లలు దొరికారు. తీసుకెళ్ళి జైల్లో పడేసి ఆ తర్వాత కోర్టుకు హాజరుపరిస్తే కోర్టులో జడ్జి గారు, మీ తండ్రి ఈ మర్డర్ చేసి పారిపోయాడు కాబట్టి, వాడు దొరకలేదు కాబట్టి ఆడి బదులు నీకు మనశిక్ష విధిస్తాను అని కోర్టు తీర్పిచ్చింది అనుకో, ఆ జడ్జికి మత్తి గారి ఏమన్నా ఉందా? అలాంటి చట్టం ఒకటి ఉంటే అది మతి లేని చట్టం, మతిగల చట్టమా? న్యాయమైన చట్టం. అది న్యాయమా? అది అన్యాయమా? తల్లిదండ్రుల పాపం బిడ్డలకు వస్తే, బిడ్డ ఏ పాపం చేయకపోయినా తల్లిదండ్రుల పాపం బిడ్డలకు అంటిస్తే దేవుడు, అప్పుడు దేవుడు న్యాయవంతుడా? నీతి కలిగిన న్యాయాధిపతి? మీ నాన్న పాపం చేశాడు అందుకని నీకు శిక్ష అనే శిక్ష విధిస్తాడా? నాకేం సంబంధం అన్నాడు అనుకో, నీకు సంబంధం లేకపోయినా మీ నాన్న చేశాడు కాబట్టి నువ్వు అనుభవించాల్సిందే అంటే అది ఎక్కడ న్యాయం? దేవుడు అన్యాయస్తుగా నిలబడ్డా ఇదే నీ న్యాయం అని అడగడు. విలాప వాక్యాలు మరి ఎందుకు అలాంటి 3-4 తండ్రుల దోషం బిడ్డల మీద అన్నాడు? దాన్ని వివరిస్తాను. విలాప వాక్యములు 6వ అధ్యాయము 7వ వచనం. విలాప వాక్యములు 5వ అధ్యాయము 7వ వచనం. విలాప వాక్యములు 5వ అధ్యాయము 7వ వచనం. మా తండ్రులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము అన్నాడు. అంటే తండ్రులు పాపం చేసి గతించిపోయారు, కానీ దోష శిక్ష ఎవరు భరిస్తున్నారు? బిడ్డలు భరిస్తున్నారు అని విలాప వాక్యాల్లో యిర్మీయా ఇశ్రాయేలు తరపున తమ విలాపం వినిపిస్తున్న తమ బాధని దేవునికి విన్నవిస్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు విగ్రహారాధికులు అయిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే బబులోను చెరకు పంపించాడు. బబులోను చెరలో ఈ విగ్రహారం చేసి పాపం చేసిన వాళ్ళందరినీ బబులోను రాజుకి అప్పగించాడు. వాళ్ళు వచ్చి ఇశ్రాయేలు కొల్లగొట్టుకుని పోయారు. వాళ్ళు దావీదు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వీళ్ళందరూ ఉన్నారు. దావీదు కాదు, దానియేలు. వాళ్ళతో పాటు వెళ్ళిపోయిన ఇశ్రాయేలు అందరూ ఉన్నారు. అయితే ఏం జరిగిందంటే, ఈ విగ్రహారం చేసి వీళ్ళందరూ చెరకు వెళ్ళిన తర్వాత ఆ చెరలో 70 సంవత్సరాలు ఉన్నారు. 70 సంవత్సరాలు చాలా మంది రాలిపోయి చచ్చిపోయారు. ఈ చెరలో ఉన్న వాళ్ళు అక్కడ పుట్టిన పిల్లలు పెరిగి పెద్దయ్యి వాళ్ళు ఏమంటారంటే, మా తండ్రులు విగ్రహారం చేసి దోషం చేశారు, వాళ్ళే గతించిపోయారు, ఇప్పుడు మేము వారి దోష శిక్షను మేము ఇప్పుడు భరిస్తున్నాం, మాకేంది శిక్ష అని దేవుడిని అడుగుతున్నారు. దోష శిక్ష ఇది. దోష శిక్ష అంటే ఏంటో, పాపం అంటే ఏంటో తెలియజేస్తారు. దోష శిక్ష అంటే ఏంటంటే, తల్లిదండ్రులు కోటేశ్వర్లు, బాగా డబ్బు ఉంది, పిల్లల్ని ఒక మంచి లగ్జరీగా మంచి స్కూల్లో చదివిస్తున్నారు, హైఫై లైఫ్ ఇస్తున్నారు, మంచి బాగుంది. ఈ తల్లిదండ్రులు ఏం చేశారు? దుర్వ్యాపారాలు చేసి ఆస్తి మొత్తం పోగొట్టేశారు విలాసాలకి, వాటికి వాళ్ళు అప్పులు పాలై రోడ్డును పడ్డారు. ఇప్పుడు వాళ్ళతో పాటు ఎవరు పడ్డారు? ఇప్పుడు ఎవరు చేసిన తప్పుకి ఎవరు రోడ్డును పడ్డారు? బిడ్డలు పడ్డారు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, ఆ బిడ్డలకి ఆ తప్పులో ఏమైనా భాగం ఉందా? ఆ పాపం వీళ్ళకి సంబంధం లేదు. కానీ వారు చేసిన దానికి శిక్ష ఎవరు అనిపిస్తున్నారు? దోష శిక్ష ఇది అన్నాడు. దోష శిక్ష. తల్లిదండ్రులు పాపం చేశారు, వాళ్ళకి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది, ఎయిడ్స్ అనుకుందాం. ఎయిడ్స్ అనే వ్యాధి వచ్చింది. ఇప్పుడు దంపతులకి బిడ్డలు పుట్టారు. జబ్బు వచ్చిన తర్వాత బిడ్డలు పుట్టారు. పుట్టిన బిడ్డకి ఏముంటుంది? 90% 80% ఎంతో కొంత పుట్టిన వాడికి ఖచ్చితంగా ఆ జబ్బు అనేది సంక్రమిస్తుంది.
సంక్రమించినప్పుడు ఆ బిడ్డ ఆ తల్లిదండ్రులు కొన్ని రోజులు చనిపోయారు, బిడ్డ కూడా కొన్ని రోజులు చనిపోయాడు, బాల్యంలోనే చనిపోయాడు. తల్లిదండ్రులు పాపం చేసి చెడుతనం వల్ల ఆ జబ్బు తెచ్చుకొని బిడ్డని కంటే పుట్టిన బిడ్డని ఎయిడ్స్ వ్యాధితో చచ్చిపోయాడు. ఇప్పుడు నరకానికి వెళ్తాడా, పరలోకం వెళ్తాడా? తల్లిదండ్రులు జబ్బు ఈ బిడ్డకు కూడా వచ్చింది, బిడ్డకు కూడా ఎయిడ్స్ వ్యాధి ఉంది, ఆ వ్యాధితో చచ్చిపోయాడు. ఈ బిడ్డ పరలోకం వెళ్తాడా, నరకం వెళ్తాడా? దోష శిక్ష, వాడు చేసిన పాపానికి దోషం, దాని దోషం అనేది శిక్ష అనుభవించాడు తప్ప పాపాన్ని మోయట్లేదు, అసలు పాపాన్ని అంటించుకోలేదు, పాపంతో సంబంధమే లేదు అసలు. అప్పుడు దేవుడు శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, దాని శిక్ష అనుభవించి మట్టిలోకి వెళ్ళిపోయింది, కానీ దేవుడు బిడ్డని నరకానికి పడేయడు. బిడ్డకి నువ్వు ఈ జబ్బు వచ్చింది కాబట్టి నువ్వు పాపి అనేడు. దోష శిక్ష అనేది మానవ తప్పిదాన్ని బట్టి మనుషులకు సంక్రమించేది తప్ప, ఎవరో తప్పిదాన్ని బట్టి ఇంకెవరికో సంక్రమించే శిక్ష తప్ప పాపం అంటదు. మన బ్రదర్ ఎవరో వాక్యం పెట్టాడు, ఏం పెట్టాడంటే రోమపత్రిక 5వ అధ్యాయం, అంటే ఆదాం పాపం చేశాడు రా, ఆడు చేయకపోతే ఈ రోజు మనకి శిక్ష ఉండేది కాదని వాళ్ళు ఉన్నారు. ఆదాం పాపం చేస్తే మనకు పాపం వచ్చేదే కాదు, ఆదాం పాపం చేయకుండా ఉండాల్సింది. ఆదాం కాదు, తర్వాత ఇంకొకటి జనరేషన్ ఇంకొకటి చేసి ఉండేవాడు, ఆదాం మిస్ అయితే ఆదాం పాపానికి మనకు సంబంధం ఏంటి? 5వ అధ్యాయంలో సంబంధం ఉందని ఒక వచనం చూపించారు. రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అన్నాడు. గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఆదామును బట్టి మనకు పాపం వచ్చిందని చెప్పట్లా, ఆదాము ద్వారా పాపం లోకంలోకి వచ్చింది. అంతకుముందు లోకంలో పాపం అనే మాట లేదు, పాపం అనే పరిస్థితి లేదు. ఆదాము ద్వారా పాపం అనేది మొట్టమొదటిగా లోకానికి పరిచయం అయింది. పాపం ద్వారా ఏమైందంటే మరణం పరిచయం అయింది, చావటం పరిచయం అయిపోయింది. ఏలాగూ ప్రవేశించను అన్నాడు, ఏలాగూ ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున, అంతేగాని ఆదామును బట్టి మనుషులకు పాపం వచ్చిందని చెప్పట్లా, మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అన్నాడు. మనుషులందరూ పాపం చేశారు కాబట్టి మనుషులకి పాపం వల్ల మరణం సంప్రాప్తమైంది తప్ప ఆదాం పాపం చేశాడు కాబట్టి మనుషులందరికీ మరణం సంప్రాప్తమైంది అంటలా. ఆదాం అవిధేయతను బట్టి అనేకులు అవిధేయత అవుతారు. అంటే ఏమైందంటే ఆదాం ఒక కొండకు చిల్లు పెట్టాడు, ఆదాం దాంట్లోంచి దిగాడు, ఆదాం ద్వారా మిగతా వాళ్ళందరూ దూకటానికి అది కారణమైంది. వాడు దూకితేనే బయటకు వస్తారు, దూకపోతే రాదు. ఆ చిల్లులోంచి వీళ్ళు బయటకు వచ్చారు. ఒకడు అవిధేయత వల్ల అనేకలు అవిధేయులు. క్రిస్టియానిటీలో ఎవడైనా ఒకడు హిందూ మతంలోకి వెళ్ళిపోయాడు అనుకో, ఆ నెక్స్ట్ జనరేషన్ అంతా ఏమైపోతారు, తండ్రి విధానాన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోయే ప్రమాదం. అలా వాళ్ళు ఒకడు క్రీస్తులోకి వచ్చి రక్షించబడ్డాడు అనుకో, ఆ తర్వాత జనరేషన్లో ఏమైతే ఆశీర్వదించబడతాయిగా. అవిధేయత విధేయత అనే పాయింట్ మాట్లాడుతున్నారు తప్ప ఆదామును బట్టి మనిషికి పాపం వచ్చిందని చెప్పట్ల. ఆదాము అవిధేయత వల్ల అనేక మంది అవిధేయులు అయ్యారు అని చెప్తాడు. అవిధేయులు అవటం వల్ల వాళ్ళు పాపులుగా ఉండాల్సిన గతి ఏర్పడింది తప్ప ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనం మరణిస్తున్నాం అనేది పాయింట్ స్థాపించట్లేదు ఎవరు పౌలు. ఎవరు పాపం చేస్తే వాళ్లే శిక్ష అనుభవించాలి. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఇలాంటి పాయింట్ ఒకటి వచ్చింది, ఇలాంటి సందేహాన్ని శిష్యులు తీసుకొచ్చారు. వాళ్ళు శిష్యులతో కలిసి యేసుక్రీస్తు సువార్త పనిలో వెళ్తున్నప్పుడు దారిలో ఒక పుట్టు గుడ్డివాడు కనపడ్డాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. 9వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? శిష్యులతో కూడా యేసుక్రీస్తు వెళ్తున్నాడు.
ఆయన మార్గమును పోవచ్చుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనపడ్డాడు. ఆయన శిష్యులు, బోధకుడు, వీడు గుడ్డివాడై పుట్టుకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయన అడుగ్గా, యేసు, వీడైనా వీని కన్నవారైనా పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. అది పాయింట్. శిష్యులు అడిగిన ప్రశ్న చూడండి. ప్రభువా, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను? ప్రశ్న వేశారు. ప్రశ్న, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను? క్వశ్చన్ మార్క్. ఆప్షన్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. వీడా వీని కన్నవారా, ఏనా బీనా అని అడిగారు. ఏ కాదు బి కాదు అన్నాడు యేసుక్రీస్తు. ఏ కాదు బి కాదు అన్నాడు. అంటే వీడు ఎలా పుడతాడు? వాడు పుట్టడే గుడ్డివాడుగా పుడితే వాడు ఎప్పుడు పాపం చేస్తే గుడ్డివాడుగా పుడతాడు? కాబట్టి వీడా అనే ప్రశ్న తెలివి తక్కువ ప్రశ్న. అది అంటే కనీసం మీనింగ్లెస్ అనమాట. అది మీనింగ్ఫుల్ అయితే ఎలా అవుతుంది సార్? ఈ గుడ్డివాడు పూర్వజన్మలో కూడా మనిషిగా పుట్టి అప్పుడు ఏమన్నా పాపం చేస్తే ఈ జన్మలో వీడు గుడ్డివాడుగా పుట్టును. కానీ యూదులు జన్మలు నమ్మరు. మనిషి ఒక్కసారే పుడతాడు, ఒక్కసారే చస్తాడు అని నమ్ముతారు తప్ప ఈ జన్మలో పాపాన్ని బట్టి వచ్చే జన్మలో గుడ్డివాడు కుంటివాడుగా పుడతాడనే సిస్టమ్ యూదుల్లో లేదు. మరి ఎవరిలో ఉంది? గ్రీకుల్లో ఉంది. అది అన్యుల యొక్క విశ్వాసాల్లో ఉంది. గ్రీకుల విశ్వాసం అది. రోమీల విశ్వాసం, గ్రీకుల విశ్వాసం అది. కాబట్టి యూదులతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం ఆ మైండ్ సెట్ వీళ్ళకి తగిలినట్టుంది. మన భారతదేశంలో హిందువులకు కూడా అదే నమ్మకం ఉంది. పూర్వజన్మ సుకృతం, 7 జన్మలు, ఒక జన్మలో ఒక రకంగా బట్టి ఇంకో జన్మలో చేసిన కర్మలను బట్టి ఇంకొక రూపంలో పుడతాం. ఇలాంటి సిస్టమ్ అంతా మనకాడుంది తప్ప ధర్మశాస్త్రంలో దేవుడు ఇశ్రాయేలుకి ఈ విధానాన్ని, ఈ నమ్మకాలను ఎక్కడా తెలియజేయలేదు. అలాంటి ఒక బోధ ఎక్కడ లేదు వాళ్ళకి. అలాంటి నమ్మకాలు కానీ విశ్వాసాలు కానీ వాళ్ళకి పుట్టించలేదు. కాబట్టి అలాంటి ప్రశ్న యూదులు అడగకూడదు. యేసుక్రీస్తుని అడిగారు, వీడు పుట్టుగుడ్డివాడైపోవటానికి వీడైనా పాపం చేసిందన్నారు. వాడు ఎలా పాపం చేస్తాడు? పుట్టడమే గుడ్డివాడిగా పుడితే పుట్టక ముందు పాపం చేసే అవకాశం లేదు కదా. కాబట్టి ఆ ప్రశ్న కొట్టేసి ఏ ఆప్షన్ కరెక్ట్ లేదు. వీడిని కన్నవారు అన్నాడు. వాడు కన్నవారు పాపం చేస్తే వీడు గుడ్డివాడుగా పుట్టాడు అనుకో, ఇంకా లోకంలో ప్రతి మనిషికి అలాగనే అంగవైకల్యంతో బిల్లలే పుట్టాలి. ఎందుకని? ప్రతివాడు పాపం చేస్తున్నాడు కాబట్టి మొదటి ప్రశ్న రాంగే, రెండో ప్రశ్న ఆప్షన్ రాంగే, 2 ఆప్షన్ రాంగే. వాడు కాదు, వాడి కన్నవారు కాదు. దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్షపరచబడుటకే వాడు గుడ్డివాడుగా పుట్టెను. గుడ్డివాడిని కానీ, నత్తివాడిని కానీ, చెవిటివాడిని కానీ పుట్టించేది దేవుడే తప్ప వాళ్ళ తల్లిదండ్రుల పాపమో వాళ్ళ పాపమో దానికి హేతువు కాదు. నిర్గమకాండం 4వ అధ్యాయము 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. యెహోవా అంటున్నాడు, ఏమని? మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మగవాన్నే గాని, చెవిటివాన్నే గాని, దృష్టి గలవాన్నే గాని, గుడ్డివాన్నే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. మోషే, నేను నత్తివాడిని అంటే నత్తివాడిగా పుట్టించింది నేను కదా. నువ్వే నాకు చెప్తావా నత్తివాడిని? పుట్టించిందే నేను నిన్ను నత్తివాడిగా. గుడ్డివాడిని కానీ, కుంటివాడిని కానీ, ఇంకెవరినైనా పుట్టించేది నేనే అన్నాడు. కాబట్టి తల్లిదండ్రులు కాదు, ఆడు కాదు, దేవుని క్రియలు అవి. దేవుడు కొంతమంది ఎర్రగా పుట్టిస్తున్నాడు, కొంతమంది నల్లగా పుట్టిస్తున్నాడు, కొంతమంది ఎత్తు ఉన్నవారుగా పుట్టిస్తున్నాడు, కొంతమంది ఎత్తు లేనివారుగా, కొంతమంది ముఖం అందంగా ఉండేటట్టు, కొంతమంది వికారంగా ఉండేటట్టు, అవయవాల్లో కూడా లోపాలు ఉండేటట్టు, అంగవైకల్యాలు ఉండేటట్టు. జంతువులకి మాట లేకుండా, పక్షులను ఒక రకంగా, జంతువులను ఒక రకంగా, పురుగులను ఒక రకంగా, అంటే అన్నిటిని ఒకే రకంగా పుట్టించట్లేదు దేవుడు. కాబట్టి దేవుని క్రియలు తెలియపరచబడటం కోసమే దేవుడు వారిని అలా పుట్టిస్తున్నాడు తప్ప మానవులు పాపం చేయటం వల్ల మాత్రం కాదు.
కాబట్టి జన్మ పాపం ఉందా? జన్మ పాపం ఉందనుకో, పుట్టిన బిడ్డ పసితనంలో చచ్చిపోతే వాడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళాల్సింది. తల్లిదండ్రుల పాపం బిడ్డలకు వచ్చిందనుకో, బిడ్డలు నీతిగా బతికినా ప్రయోజనం లేదు ఇక. ఇంకా తల్లిదండ్రుల పాపం వచ్చేసింది కదా, ఖచ్చితంగా వీడు కూడా ఆ పాపానికి బతుకున్నప్పుడు వీడు కూడా శిక్ష అనుభవించాల్సిందే కదా. దోష శిక్ష వేరు, పాపం అంటటం వేరు. మన మానవ తప్పిదాల వల్ల శిక్ష అనుభవించే పరిస్థితి ఉంది. మనం కరెక్ట్గానే లైన్లో వస్తున్నాం బైక్ మీద, ఎదుటివాడు తప్పదాగి 100 కిలోమీటర్ స్పీడ్ లాగించి గుద్దేశాడు కార్లు. మనం బైక్ మీద వస్తున్నాం, కార్లో గుద్దాడు. కాళ్ళు కీళ్ళు విరిగిపోయి నుజ్జు నుజ్జు అయిపోయింది కాళ్ళు. కొంతమంది చచ్చిపోతున్నారు కూడా. ఎవరు చేసిన పాపానికి ఎవరు శిక్ష అనుభవిస్తున్నారు ఇప్పుడు? ఒకవేళ ఇద్దరు బతికారనుకో, వాడు వీళ్ళిద్దరు బతికారనుకో, కోర్టులో ప్రవేశపెట్టారనుకో, జడ్జి ఎవరిది తప్పని నిర్ధారిస్తాడు? తాగి రాంగ్ డ్రైవ్ చేసినాడు తప్పని నిర్ధారించి వాడి చేత ఇతను ఫైన్ కట్టిస్తారు. జనరల్ జరిగేది అది న్యాయం, అది నీతి. అలాగనే తల్లిదండ్రులు తప్పు చేస్తే తప్పును బట్టి వీడు శిక్ష అనుభవిస్తే అనుభవించవచ్చు, దోషానికి శిక్ష. కానీ పాపం అంటుందా? నీతి కలిగిన న్యాయాధిపతి రేపు తీర్పులో నిలబెట్టినప్పుడు, ఇదిగో నీ తల్లిదండ్రులు ఇలాంటి పాపం చేశారు కాబట్టి నీకు శిక్ష విధిస్తున్నాను అన్నాడు అనుకో, నిన్ను నరకానికి పంపిస్తున్నాను అన్నాడు అనుకో, అప్పుడు న్యాయాధిపతి అవుతాడు ఆయన? నీతి గల న్యాయాధిపతి అవుతాడా? కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఎవరో నేర్పించారనుకో, మనకైనా కామన్ సెన్స్ ఒకటి ఉండాలి కదా. నా పితరుల పాపం తీసేయను ఆయన, నా తల్లిదండ్రుల పాపం తీసేయను ఆయన, 3-4 తరాల పాపం తీసేయను ఆయన, నా జన్మ పాపం తీసేయను ఆయన అని ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఎక్కడైనా బైబిల్లో జన్మ పాపం అనే మాట కానీ, జన్మ పాపం తీసేయండి, తల్లిదండ్రుల పాపం తీసేయండి అని ప్రార్థించినట్టు గ్రంథంలో ఎక్కడైనా ఉందా? జన్మ పాపం నిమిత్తం బలర్పించినట్టు ఉందా కనీసం యూదుల్లో? పాత నిబంధన యూదులు ఎవరైనా జన్మ పాపం కోసం బలర్పించారా? పాప పరిహార్థ బలి ఉంది, అపరాధ పరిహార్థ బలి ఉంది, దహన బలి ఉంది, ప్రాయశ్చిత్తార్థ బలి ఉంది, సమాధాన బలి ఉంది. జన్మ పాపానికి బలి అర్పించినట్టు ఉందా? తల్లిదండ్రుల పాపం కోసం ఎవరైనా తీసుకెళ్లి బలి అర్పించినట్టు ఉందా? ఎక్కడ లేదు కదా. లేని దాన్ని ఎలా స్థాపిస్తున్నారు? లేని సిద్ధాంతాన్ని, లేని వార్తని, లేని విషయాన్ని బైబిల్తో కలిపి మానవ అభిప్రాయాలు, మానవ నమ్మకాలని